తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసీ వర్సెస్ లంబాడి మధ్య రిజర్వేషన్ల యుద్ధం నడుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా తెర మీదకి వస్తూ ఉంది. కోర్టులో కేసు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరొకసారి ఒక కరపత్రంతో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. దాంట్లో చాలా అంశాన్ని పొందుపరిచారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఏంటి ప్రధానంగా ఇవాళ ఈ కరపత్రం ఉద్దేశం ఏంటి, ఎటువంటి అంశాలు పొందుపరిచారు? ఈ కరపత్రంలో చట్టబద్ధత కలిగిన అన్ని విషయాలు ఏదైతే మా మీద ఆదివాసీ సంఘాలు దుష్ప్రచారం చేస్తారో వారి కనువిప్పు కావాలనే ఉద్దేశంతో ఆ రోజు మన దేబర్ కమిషను, తర్వాత లోకూర్ కమిటీ నివేదిక, తర్వాత చందా కమిటీ నివేదిక, జాయింట్ పార్లమెంటరీ నివేదిక, ఇవి అన్నీ పొందుపరిచి అన్ని అంశాలను అందులో జతపరిచినాము. మా మిత్రులకు నేను ఒక్కటే కోరేది, వాస్తవాలను తెలుసుకుందాం. ఎక్కడైతే అన్యాయం జరిగిందో 1956లో మేము 76లో మేము వచ్చినాం. మేము వలసవాదులు అంటారు కదా, మేము వలసవాదులు కాదు. మా బీజాలు మా మూలాలు తెలంగాణలో ఉన్నాయి. ఇక్కడ మొత్తం భారతదేశంలో ఉన్నాం. మేము దాదాపు 14-15 కోట్ల మంది మా వాళ్ళు ఉంటారు. మాకు అన్యాయం జరుగుతుందని మేము మొత్తుకుంటున్నాము. ఎందుకంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అంటుండు కదా ప్రధానమంత్రి. అందుగురించి 1 నేషన్ 1 రిజర్వేషన్ అని రాములు నాయక్ మొదలుపెట్టిండు. భారతదేశంలో బ్రహ్మాండంగా ఇది నడుస్తుంది. ఇవాళ బ్రహ్మాండంగా ఇది జరుగుతుంది. అందుగురించి ఈ కరపత్ర ఉద్దేశం ఎందుకంటే 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన పార్లమెంట్లో ఏమని ఏరియా రిస్ట్రిక్షన్ని తీసి దాదాపు 1000 కులాలను కల్పించింది. అది ఒకటి ఇక్కడనే కాదు, మొత్తం భారతదేశంలో 705 కులాలేమో ఎస్సీల దాంట్లో కలిపిరు. 770 కులాలు వస్తే 725 పై చిల్లర వాళ్ళకి ఇచ్చేసారు. 370 అవి వస్తే 358 కులాలు ఎస్టీలో కలిపారు. అందులో భాగంగా ఇక్కడ మాకు రిజర్వేషన్ వచ్చింది. కానీ ఇవాళ దేశంలో అనేక జాగాల రిజర్వేషన్ లేదు. మా మిత్రులకు ఏమంటున్నా అంటే, నేను ఎక్కడైతే మీకు విద్యాభ్యాసంకు మీరు స్పెషల్ ఫండ్ అడగండి, మంచి నైపుణ్యం గల విద్యను ఇవ్వండి అనండి, మేము చదువుకుంటాము అనండి. మేము పాములు పడతాం, మేము ఉడుములు పడతాం, మాకు ఐఎస్ ఇవ్వండి అంటే ఇది అయ్యే పనేనా? ఇది రాజ్యాంగం ఉంది. అందుగురించే మా మిత్రులకు లంబాడ ఎట్లా చదువుకున్నారో అట్లా చదివి పైకి రామంటున్నాము. మాతోటి గిట్ట మీరు ఇది ఉండాలి, మేము మిమ్మల్ని తీసుకొని పోతాం కదా. ఇంకా బ్యాక్లాగ్ వేకెన్సీలు అట్లనే పడి ఉన్నాయి. ఇంకా రకరకాలుగా వేకెన్సీలు ఉన్నారు. ఇంకా ఇవే ఫిలప్ కాలేదు. మనం ఏం చేసుకుంటే ఏమవుతాం? భారతదేశంలో కాదు ప్రపంచంలో ఇది వచ్చినా మాకు ఇది కావాలని అడుక్కుంటారు. మనం ఇక్కడ 14 సంవత్సరాలు తెలంగాణ గురించి పోరాడటం. మాకు తెలంగాణ రాష్ట్రం కావాలన్నాం, కానీ అందరినీ కాల్చి చంపేయండి, ఆంధ్రోళ్ళని ఎలగొట్టండి, గోబ్యాగ్ ఇడ్లీ సాంబార్ అని అనలే కదా మేము. వాళ్ళు మా మిత్రులే, మా అన్నదమ్ములే. మాకు జరిగిన అన్యాయాలు మొత్తం కేంద్ర ప్రభుత్వంలో 33 పార్టీలకు ఒక ల్యాబీగా తయారైంది. నేను ఒక మాటలో అన్నా, ఫస్ట్ ఆర్గనైజ్ చేయండి, తర్వాత ల్యాబింగ్ చేయండి, తర్వాత లాని ఫాలో కామంటున్నా. లా ఏదంటే అదే చేద్దామంటున్నా. అవి అన్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని భయపెట్టించి మేము అడవుల్లో ఉంటాం, మా పక్కకు నక్సలేట్ ఉంటారు, మేము చెప్పినట్లు వింటారంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది. అందుగురించే మేమేమంటున్నాము, మేము మళ్ళీ 20 సంవత్సరాలు మేము వెనుకపాటుతున్నాం. ఇది ఒకే రాష్ట్రం, ఒకే భాష, ఒకే సంస్కృతి. మళ్ళీ మేమెవరికి అడగాలి 20 సంవత్సరాలు ఇది అయిందని? 20 సంవత్సరాలు 56 నుంచి ఉన్నారు. మేము అప్పుడు లంబాడాస్ లేము కదా, ఎరకల లేరు కదా, మన ఇది యానది లేరు కదా. మళ్ళీ అప్పుడు ఎవరు తిన్నారు? అదానికి జవాబు లేదు. మీరు వచ్చిన తర్వాతనే మా అన్నీ తిన్నారు. దాని ముందు ఎంతమంది ఐఏఎస్లు అయ్యారు, ఎంతమంది ఐపీఎస్లు అయ్యారు, ఎంతమంది గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు? చదువుకోలేదు. అందు గురించే కాలేదు. మాకు 76లో అవకాశం ఇచ్చింది ఇందిరాగాంధీ, చదువుకుందాం, పైకి వచ్చినాం. ఇవాళ గిట్ట 1% వచ్చిరండి. ఇవాళ 99% ఏ లా అడ్డ మీద చూడండి. మీరు ఎక్కడన్నా ఆడపిల్లలను అమ్ముకుంటారు అంటే బంజారా గిరిజనులు అమ్ముకుంటారు ఆడపిల్లలను. 9 మాసాలు తల్లి కడుపులో పెట్టుకొని ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు మొన్ననే నల్గొండలో మనం చూసినాం. ఇలా ఆడపిల్లలను అమ్ముకునే స్థితిలో ఉన్నాం మేము. అది ఇది కాకుండా మీరు సడన్గా వచ్చి మీరు చాలా పెద్ద ఎత్తున ఇదయ్యారు, మీరు చాలా అభివృద్ధి చేసిర్రు,
మా ఆస్తులు మీరు అన్ని దోచుకున్నారు, మా వేకెన్సీలు అన్నీ మీరే తీసుకుంటున్నారు, లంబాడాలని ఇది చేస్తున్నారు అంటే చదువుకుంటే తప్పకుండా మీరు గిట్ట కాంపిటీషన్లో వస్తారు. మనం ఒక పండుగ చేస్తామండి, ఒక పండుగ ఒక రోజో 2 రోజో, దీపావళి 10 రోజులు చేస్తారు. ఒక పండుగ 10 రోజులు చేస్తే ఎక్కడికించి అభివృద్ధి జరుగుతాము. అందు గురించి పొద్దుగాల దసరా ఉంటే తెల్లారి కష్టపడి లంబడోడు ఆడిపోయి నాగలి దున్నుతాడు. ఆడు ఒక బర్రె ఇస్తే ఆ దాన్ని 2 బర్రెలు చేసుకుంటాడు. ఆడు ఒక గొర్రె వేస్తే ఆ దానికి 10 గొర్రెలు చేసుకుంటారు. ఏదొచ్చినా కోసుకొని తింటామంటే ఏం చెప్పాలి, మళ్ళా ఎట్లా డెవలప్ అవుతారు? ఇవాళ గిట్ట నేను మా మిత్రులకు అంటున్నా, కూర్చుందాం, మాట్లాడుకుందాం, చర్చలు జరుపుకుందాం, ప్రజాస్వామ్య పద్ధతిలో ఇది చేసుకుందాం. ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పండి, కూర్చుందాం. ప్రభుత్వం ఉంది, యంత్రాంగం ఉంది, లా ఉంది, కోర్టులు ఉన్నాయి, ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్ ఉంది, చర్చకు పోద్దాం. ఈ చర్చలు జరపకుండా మీరు దొంగలు, మీరు క్రిమినల్ టైపులు, మీరు మహారాష్ట్రకించి వచ్చారు, లేకుంటే రాజస్థాన్కించి వచ్చారు, అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదనేది ఈ ప్రెస్ సారాంశము. వాళ్ళకి ఈ కరపత్రాలు నేను వాళ్ళందరికీ పంపిస్తా. వాళ్ళు ఎవరైతే మూమెంట్ నడిపిస్తారో సోయం బాబురావు కానీ, తెల్ల వెంకట్రావు కానీ, కొంతమంది ప్రొఫెసర్లు వాళ్ళ దాంట్లో ఉన్న బాబురావు అటువంటి వాళ్ళు అందరికీ పంపిస్తా. చూడండి మరి ఒకసారి కరపత్రం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.